అదిగోండి ఎర్ర నూక మనకి పొద్దున్నే టిఫిన్ టయానికి గబగబా అవ్వాలంటే ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్ళు పోసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మనకి ఒక 3 విజలు వచ్చే వరకు మనం గ్యాస్ మీద పెట్టేసుకుని విజలు వచ్చే లోపల మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసుకుంటానికి టైం పడుతుంది కదా. ఆ టైంలో కూడా మనకి విజలు వచ్చేసి మనకి విజలు పోయే లోపల మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ కోసుకుని రెడీ చేసేసుకుని కోపి వేపేసుకుందాం. అదిగో కోపి వేపేసుకుంటాను. కొద్దిగా నెయ్యి, కొంచెం నూనె, 1 స్పూన్ నూనె, అలాగే మనకి 7 శనగగుళ్ళు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, కరివేపాకు, మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ కోసుకొని అన్నీ రెడీ చేసేసుకుని మనం కోపు తయారు చేసుకుంది. మనం వేపుకుండి ఇవన్నీ చేసుకుండి లోపల మనకి అది చూసారా రెడీ అయిపోయింది. చక్క మనకి పిల్లలు స్కూల్ టయానికి పొద్దున్నే ఎర్రనోక అనేటప్పటికి తొందరగా అవ్వదు కదా అని భయపడతాం కదండి. అంటే అందరూ చేసుకుండేది ఇది కాదని అనట్లేదు, కాకపోతే ఒకటి సులువుగా చేసుకోవడానికి మనకి పిల్లలకి బాగుంటుంది, మనకి కూడా ఎప్పుడైనా అర్జెంటుగా కావాలంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. మన కోపికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుని ఇవన్నీ చదువుకుండే టైము మనకి విజిల్లో వేసేస్తే ఉడికిపోద్ది అనమాట. అది చూసారా చక్కగా కలిపేసి 2 కలిపి రెడీ చేస్తే పొడి ఆడుతూ అందంగా వచ్చేసింది. మనకి ఎప్పుడైనా సరే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం డైరెక్ట్గా ముందు కోపెట్టేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు, కానీ అర్జెంటుగా మనకి గబగబా అవ్వాలి బేగానంటే ఇలాగనమాట. చూసారా నేను చెప్పినట్టుగా చక్కగా ఇలాగైతే పిల్లలకి తొందరగా అయిపోద్ది అనమాట. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో మీ ఎదురుకు వస్తాను. ఓకేనా. బాయ్ అండి.